అండర్వరల్డ్ డాన్ 1993 ముంబై దాడుల సూత్రధారి అయిన దావూద్ ఇబ్రహీం విషప్రయోగం జరిగినట్లు తెలుస్తుంది. పాకిస్తాన్లోని కరాచీలో ఉంటున్న దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరగడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఇక దీంతో వెంటనే దావూద్ను తన అనుచరులు ఆసుపత్రికి తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దావూద్ పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దావూద్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అయితే దావూద్ అనారోగ్యంపై ట్విట్టర్ వేదికగా పాకిస్తాన్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ స్పందించారు. ఇక దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం చేశారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు మాత్రమే పాక్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దావూద్ పై విషప్రయోగం జరిగిందనే వార్త ఏ రిపోర్ట్లోనూ ధృవీకరించలేదు. ఇక మరోవైపు దావూద్ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలోని దావూద్ ఇబ్రహీం చికిత్స పొందుతున్న ఆ అంతస్తులో అతను ఒక్కడే రోగి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఆసుపత్రి ఉన్నతాధికారులు దావూద్ కుటుంబ సభ్యులు సన్నిహితులకు మాత్రమే ఆ అంతస్తులోకి ప్రవేశం కల్పించినట్లు కూడా తెలుస్తోంది. పాకిస్తాన్లో దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందన్న వార్తతో ఆ దేశంలో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనతో పాకిస్తాన్లో ఇంటర్నెట్ సర్వర్ డౌన్ అయిందనే వార్తలు వెలువడుతున్నాయి. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ వంటి ప్రముఖ నగరాల్లో కూడా సర్వర్లు పనిచేయలేదని తెలుస్తుంది. ఇది కాకుండా ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా పనిచేయడం లేదని సమాచారం. ఇక రాత్రి 8 గంటల తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ మొత్తం తగ్గిపోయిందని సమాచారం అందుతోంది.